హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ పచ్చిపులుసు చేశాను. ముందుగా వంకాయని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పైన సిమ్లో అన్ని వైపులా తిప్పుకుంటా కాల్చుకోవాలి. ముందుగా అడ్డంగా కాల్చుకుని తరువాత నిలువుగా కాల్చుకోవాలి. అప్పుడు వంకాయ అన్ని వైపులా మగ్గుతుంది. కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని 2 ముక్కలుగా చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేయించడానికి కొంచెం ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. వంకాయ కూడా వేసుకుని మగ్గించుకుని రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. తరువాత పప్పు గుత్తి తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి. ఈలోగా చింతపండు రసం రెడీ చేసుకుని చింతపండు రసం కూడా పోసుకోవాలి. తరువాత చేత్తో మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇందులో ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా